పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి నరసింహమై ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న మురప్పంజరపు ఎముకలన్నింటినీ పోచేసి పటపట విరిచి దేవులు తీసి మెళ్ళో వేసుకుని బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు.